ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగదీష్ రెడ్డి గారు. మార్నింగ్ రాజేష్ గారు. జగదీష్ రెడ్డి గారు, నిన్న చాలా గొప్పగా సక్సెస్ అయింది రైతు మహాధరణ అనేది. సో రైతు మహాధరణ ద్వారా సరే మీరు మొదటి నుంచి రైతాంగం కోసం రైతాంగం పక్షాన పోరాడుతూనే నిన్న రైతు మహాధరణ వేదికగా మరోసారి స్ట్రాంగ్గా రైతులకు జరిగినటువంటి మోసాన్ని ఎట్లా ఆవిష్కరించగలిగారు పార్టీ తరపు నుంచి? ముందుగా రైతు ధర్నానికి సంబంధించి మాట్లాడదలుచుకుంటే నల్గొండ రైతు చైతన్యానికి నిదర్శనంగా మరొకసారి నల్గొండలో రైతు ధర్నా జరిగింది. రైతులతో పాటు యువకులు యువ రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఏదైతే అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ వస్తుందో, ప్రత్యేకించి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో, రైతుల ఓట్లు తీసుకొని వాస్తవానికి రైతుల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా రైతుల్ని మోసం చేస్తుంది అనేది గ్రహించింది. రైతులందరూ యువత ముందే గ్రహించింది. నిన్న ఆగ్రహం స్పష్టంగా మనకు కనపడింది. ప్రభుత్వం రైతులు ఎక్కడైనా నిరసనలు వ్యక్తం చేస్తే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతర పద్ధతుల్లో వాళ్ళ నిరసన తెలియజేస్తే లేదా వాళ్ళ డిమాండ్ తెలియజేస్తే ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అడిగినప్పుడు ఏ రకంగా అణిచివేసే ప్రయత్నం చేస్తుందో, సోషల్ మీడియా పిల్లలు వెళ్ళి రైతుల యొక్క భావాల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం ఏ రకంగా చేస్తుందో, మంత్రులు ఎక్కడైనా కనపడినప్పుడు మా రైతు బంధం సంగతి ఏంది, మా రుణమాఫీ సంగతి ఏంది, మా బోనస్ సంగతి ఏంది అని చెప్పి అడిగితే ఏ రకంగా మంత్రులు సమాధానం ఇస్తారో, చెప్పుతూ కొడతామని మీరు అడక తిట్టరా అని చెప్పి రకరకాలుగా అవమానిస్తున్నారో, వీటన్నిటి ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన నిరసన నిన్న నల్గొండలో వ్యక్తమైంది, స్పష్టంగా కనబడుతుంది. అది ఆవేశం కూడా గురి చేస్తుందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యేకించి నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ మేమేదో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న చోటనే రైతుల తిరుగుబాటు అంతకంటే ఎక్కువ బలంగా ఉంది అనే విషయాన్ని కూడా నిన్న నల్గొండ రైతు ధర్నా నిరూపించింది. ఇంకొకటి ఏంటంటే, నల్గొండ రైతు ఎప్పుడు కూడా చైతన్యవంతమైన రైతే ఎన్నడైనా సరే. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కావచ్చు, ఇంకా ఇతర అనేక ఉద్యమాల సందర్భంలో కావచ్చు, నల్గొండ రైతాంగమే నడుము పెట్టి ముందర నిలబడదనే విషయం మనకు తెలుసు, చరిత్ర చెప్పిన సత్యం. ఇవాళ ఆ చైతన్యం అట్లే నిలబడి ఉంది, ఇంకా పెరిగింది అన్న విషయాన్ని కూడా నిన్న నల్గొండ రైతు ధర్నా చూపించింది. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాల వల్ల, వ్యవసాయ పథకాల వల్ల అత్యంత లాభ పొందిన జిల్లా నల్గొండ జిల్లా. ఇప్పటికీ కూడా 70-80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా నల్గొండ జిల్లా. భారతదేశంలోనే అతి తక్కువ ప్రాంతంలో అతి ఎక్కువ బోరుబావులు ఉన్న జిల్లా. భారతదేశమే కాదు, ఆ మాటకు వస్తే మొత్తం ప్రపంచంలోనే ఒక గ్లోబ్ మీదనే ఒక జిల్లాలో 5.5 లక్షల మోటార్లు బోర్వెల్స్ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ప్రాంతం నల్గొండ. కేసీఆర్ గారు తీసుకొచ్చిన 24 గంటల విద్యుత్ వల్ల బాగా లాభం పొందింది నల్గొండ జిల్లా. కేసీఆర్ తీసుకొచ్చిన గోదావరి కృష్ణా జిల్లాలు తెచ్చిన వినియోగంలో తీసుకురావడం ద్వారా అత్యంత ఎక్కువ లాభ పొందిన జిల్లా నల్గొండ జిల్లా. రైతు బంధు ద్వారా లాభ పొందిన జిల్లా నల్గొండ జిల్లా. రైతు బీమా ద్వారా లాభ పొందిన జిల్లా నల్గొండ జిల్లా. దాని వల్లనే ఇవాళ కేవలం తెలంగాణ ఏర్పడే నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన నల్గొండ జిల్లా మేం ప్రభుత్వం నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు, వాస్తవానికి 5-6 ఏళ్లకి 2020 నాటికే 40 లక్షల వరి ధాన్యాన్ని మొత్తం భారతదేశానికి అందించి భారతదేశానికి అన్నం పెట్టి అనుకున్నగా మారింది. 2014 నాటికి కాంగ్రెస్ పాపం వల్ల నాశనం అయిపోయిన జిల్లా, కరువు కాటకాలకు నిలయమైన జిల్లా, ఫ్లోరిన్ మహమ్మారికి బలైన జిల్లా. సో ఇదే విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు. నల్లగొండ దిశ మార్చింది కేసీఆర్. దీనిపైన బహిరంగ చర్చకు క్లాక్ టవర్ సెంటర్ దగ్గర సిద్ధం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ చేశారు కేటీఆర్ గారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ను స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది నల్గొండ జిల్లా అభివృద్ధి పైన? ఏగాడ పనిమల్లుడు గవర్న పేరు మనకి కానీ పొద్దుందాకా ట్యాంక్తోనే ఉంది. కానీ నేను చెప్పింది స్పష్టంగా, నల్లగొండను ఏదైతే కాంగ్రెస్ నాశనం చేసిపోయిందో అదే నల్లగొండ నుంచి ఫ్లోరిన్ విముక్తి చేయడం కొరకు మిషన్ భగీరథను ప్రారంభించండి కేసీఆర్ గారు. అదే నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి 24 గంటల విద్యుత్తులు రైతులకు అందుబాటు చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించడం కేసీఆర్ గారి నాయకత్వంలో నాడు. ప్రతి రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని అక్కడనే ప్రారంభం చేస్తున్నాం. తేలెండు పేరు మీద నాగార్జున సాగర్ ఎడమ కావులలో కూడా గత 60 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్ది చివరి భూమికి కూడా నీళ్లు అందించే ప్రయత్నం చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మూసీ పైన ఆనాడు కాకతీయులు నిజాములు కట్టిపోయిన కత్వల్ని మళ్ళీ రిపేర్ చేసేసి మూసి వెంట ఉన్న మొత్తం భూములు 65,000 ఎకరాల భూములు కూడా మళ్ళీ భరించినాం.
నా అక్కడ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చేసేసి ఇటు బసవాపూర్ వరకు తీసుకొచ్చేసే ప్రయత్నం అటు బాగా అత్యంత కాంగ్రెస్ వల్ల అత్యంత ఎక్కువ నాశనం అయిపోయిన ప్రాంతాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోలాడ ప్రాంతాలకు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా తీసుకొచ్చేసేసి అక్కడ పొలాలన్నీ కూడా పచ్చబట్టేట్టు చేసినాం. ఇవన్నీ కూడా జరిగినాయి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా చూసారు కాబట్టే ప్రజలు వాటిని పొందుతున్న సమయంలో ఏదైతే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని కేసీఆర్ నుంచి విడదీసిందో, ఒక కుట్రపూరితంగా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చి కిడ్నాపర్లు ఎట్లా ఎత్తుకపోతారో, దొంగలు ఎట్లా ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షలు ఇస్తామని, 15,000 ఇస్తామని, 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి కేసీఆర్ నుంచి దూరం చేసి ఒక నిమిషంలో ఓట్లు వేసుకపోయి ఎట్లయితే మోసం చేసిండ్రో ఏడాదిలో స్పష్టంగా చూసింది రైతాంగం. దానిపైనే తిరుగుబాటుగా నిన్న అంత పెద్ద ఎత్తున కథం తొక్కింది నల్లగొండలో. పోలీసు నిర్బంధాలు పెట్టినా, అనుమతులు ఇవ్వకుండా 2 సార్లు వాయిదాలు వేసినా మరింత స్ఫూర్తితోని, మరింత పట్టుదలతోని నల్గొండ జిల్లా రైతాంగం యువత స్వచ్ఛందంగా తరలి వచ్చింది. మాకు తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వం వహించాలి, కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ మేము మా జిల్లా బాగుపడుతుంది అన్న నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఇవాళ ఉద్యమ సందర్భంలో ఎట్లయితే కేసీఆర్ గారు ఊరూరు తిరిగి ధైర్యం ఇచ్చిండో, రోడ్డు బాధితులకు కావచ్చు, ఆకలితో చనిపోతున్న వాళ్ళకి కావచ్చు, ఆత్మహత్యలకు పాల్గొతున్న వాళ్ళకి కావచ్చు, మా పోచంపల్లి నేతన్నలకు కావచ్చు, ఉండండి మీరు బతుకుండండి, ప్రాణం బిగబట్టుకొని ఉండండి, తొందరలో తెలంగాణ తెస్తా, మనం వస్తాం, మన మంచి రోజులు వస్తాయని చెప్పి ధైర్యం ఇచ్చిండో కేసీఆర్. ఇవాళ అదే పద్ధతుల్లో తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం కూడా కేసీఆర్ వైపు చూస్తుంది కాబట్టి అదే ధైర్యం, విశ్వాసం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారిని ఆహ్వానించుకొని అక్కడ రైతాంగం అందరూ కూడా తమ కోపాన్ని, ప్రభుత్వం పైన కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసిరు, తమ ప్రయత్నం చేసిండ్రు. అది నిన్న నల్గొండలో జరిగింది. స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పైన నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా యువత పోరాటానికి నిదర్శనం నిన్న నల్గొండలో జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు.